good morning. Welcome back to my channel Kiranmai Creations and this is Dr. Kiranmai. సో ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలండి. అండ్ ఈ దసరాని అందరూ సంతోషంగా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. నాకు తెలిసి లాక్డౌన్ తర్వాత ఇదే మన ఫస్ట్ పండుగని అనుకుంటున్నాను. అండ్ అన్ఫార్చునేట్లీ మనకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బ్యాడ్గా నడిచింది. అండ్ ఐ హోప్ బై నెక్స్ట్ ఇయర్ మనకు వ్యాక్సిన్ అనేది వచ్చేస్తుంది అండ్ ఈ వైరస్ నుంచి మనము బయటపడతామని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ దసరా ఫెస్టివల్ అనేది 9 days జరుగుతుంది కదండి, లైక్ నవరాత్రి. అండ్ నాకు తెలిసి చాలామంది ఈ ఫెస్టివల్లో ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. కొంతమంది 9 days చేస్తారు, కొంతమంది 5 days చేస్తారు, కొంతమంది 2 days చేస్తారనమాట, డిపెండింగ్ అపాన్ దేర్ కన్వీనియన్స్. సో నేనేమనుకుంటున్నా అంటే, ఈ దసరా ఫెస్టివల్ని, ఈ 9 daysని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు అండ్ ఆల్సో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు ఈ 9 days ఇంటర్మినెంట్ ఫాస్టింగ్ అనేది చేయడం వల్ల మనం 3 to 4 kgs అయితే తగ్గించుకోగలమండి. అది దానికి నేను 100% గ్యారంటీ అయితే ఇస్తాను. అండ్ ఈ ఇంటర్మినెంట్ ఫాస్టింగ్ అనేది ఎందుకు చేయాలంటే, ఈ టైంలో బికాస్ మనకు అక్టోబర్ నుంచి జనవరి వరకు ఏంటంటే ఈ వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ టైంలో మనకు ఈ వైరల్ ఫీవర్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి. బికాస్ ఈ టైంలో ఏంటంటే ఈ చలికాలం వల్ల మనకు ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటప్పుడు మనము ఇంటర్మినెంట్ ఫాస్టింగ్ అనేది చేయడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఈ హార్మోన్స్ అనేటివి కూడా బ్యాలెన్స్ అవుతాయి అండ్ గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడైతే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో మన బాడీలో బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో కొత్త సెల్స్ అనేటివి కూడా రీజ్యూమినేట్ అవుతాయి అండ్ పాత సెల్స్ అన్నీ కూడా డెస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. సో దీనివల్ల మనకు చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అందువల్లనే నేను ఇంటర్మినెంట్ ఫాస్టింగ్ అనేది మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఒకటి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అండి. అదేంటంటే, సపోజ్ ఇప్పుడు ఎవరైనా చాలా సిక్ అయ్యారనుకోండి, ఆర్ ఎవరికైనా ఒక సర్జరీ అనేది జరిగిందనుకోండి, అలాంటప్పుడు ఆ వ్యక్తిని యూజువల్గా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెడతారు, లైక్ ఐసీయూలో పెడతారు. ఐసీయూలో పెట్టినప్పుడు ఆ వ్యక్తికి యూజువల్గా ఏమి ఇస్తారండి, సెలైన్ ఇస్తారు. సెలైన్ అంటే ఆ సెలైన్ ద్వారా గ్లూకోజ్ అండ్ అదర్ వైటమిన్ మినరల్ సప్లిమెంటేషన్ ఉన్న సొల్యూషన్స్ అన్నీ కూడా ఆ సెలైన్ ద్వారా పంపిస్తారు. సో ఆ వ్యక్తికి అయితే మనం ఫుడ్ అయితే ఇవ్వమన్నమాట. ఎందుకు ఇవ్వము అంటే, ఇప్పుడు మనం ఫుడ్ ఇచ్చామనుకోండి, మన బాడీలో ఉన్న ఎనర్జీ అంతా కూడా ఆ డైజెషన్ ప్రాసెస్కి అయిపోతుంది. బాడీ హీలింగ్ ప్రాసెస్కి ఆ ఎనర్జీ అనేది ఉండదన్నమాట. అందువల్లనే యూజువల్గా ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నా, ఏదైనా సర్జరీ చేసినా వీళ్ళందరికీ కూడా మనము పథ్యం అనేది పెడతాం, లైక్ ఫుడ్ అనేది ఇవ్వం. ఎందుకంటే ఆ బాడీలో ఉన్న ఎనర్జీ అంతా కూడా హీలింగ్ ప్రాసెస్లో ఇన్వెస్ట్ అవుతుంది. సో అందువల్లనే మనము ఆ టైంలో ఫాస్టింగ్ అనేది ఆ పేషెంట్స్కి మనం సజెస్ట్ చేస్తామన్నమాట. సో సిమిలర్లీ ఇప్పుడు మనము మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నా, వెయిట్ లాస్ కావాలన్నా, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలన్నా కూడా ఇంటర్మినెంట్ ఫాస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఇంటర్మినెంట్ ఫాస్టింగ్ వల్ల బాడీలో ఉన్న వేస్ట్, లైక్ చెత్త ఏది ఉంటుందో అదంతా కూడా బయట వచ్చేస్తుంది. మన బాడీ మొత్తం డీటాక్సిఫై అవుతుంది అనమాట. సో అందువల్లనే ఈ ఇంటర్మినెంట్ ఫాస్టింగ్ అనేది ఈరోజు మీకు సజెస్ట్ చేస్తున్నాను. వీలైతే నేను కూడా ఇంటర్మినెంట్ ఫాస్టింగ్ చేద్దామని అనుకుంటున్నానండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఖచ్చితంగా చేయండి. నేను ఈరోజు మీకు ఈ డైట్ ప్లాన్ అనేది షేర్ చేస్తాను అండ్ ఆ డైట్ ప్లాన్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు ఇస్తానన్నమాట. ఓకే, సో ఈ ఇంటర్మినెంట్ ఫాస్టింగ్ అనేది మనకు డిఫరెంట్ కైండ్స్ ఉంటుందండి. నేనైతే మీకు ఈజీగా 16:8 అనే మెథడ్ అనేది మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ 16:8 అంటే లైక్ 16 hours ఫాస్టింగ్ ఉంటాము అండ్ ఈ 8 hours పీరియడ్ అనేది విండో పీరియడ్గా పెట్టుకొని ఆ పీరియడ్లో మనము ఫీస్టింగ్ అనేది చేస్తామంటే ఆ పీరియడ్లో మాత్రమే మనం తినాలి. సో దట్ ఈజ్ 16:8 అనమాట కాన్సెప్ట్. సో ఈ 8 అంటే ఈ 8 hours విండో పీరియడ్గా పెట్టుకున్నప్పుడు దీంట్లో మనము 2 mealsే చేయాలి. అండ్ ఈ విండో పీరియడ్ కూడా మనకు 3 types ఉందండి. మార్నింగ్ 9 AM to 5 PM వరకు విండో పీరియడ్ పెట్టుకోవచ్చు.
అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఆ టైం వీలు కాకపోతే 11 AM to 7 PM కూడా విండో పీరియడ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొంతమంది మధ్యాహ్నం లైక్ నూన్ 12 PM నుంచి నైట్ 8 PM వరకు కూడా విండో పీరియడ్ పెట్టుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కన్వీనియన్స్. మీరు ఏదైనా కూడా ఏ టైం అయినా సెట్ చేసుకోండి. దాన్ని 8 అవర్స్ విండో పీరియడ్గా పెట్టుకోండి. ఈ టైంలో మనము 2 మీల్సే తీసుకోవాలి అండ్ రిమైనింగ్ పీరియడ్ అంతా కూడా మనము ఫ్లూయిడ్స్ ఆర్ లిక్విడ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో బిఫోర్ ఈ డైట్ ప్లాన్ షేర్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని ఫుడ్స్ ఏవేవి అవాయిడ్ చేయాలి అనేది చెప్తాను. మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎందుకంటే ఫాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏవైతే అవాయిడ్ చేయాలో అవి ఇంక్లూడ్ చేసుకోకూడదు కదా. సో ఫుడ్స్ టు బీ అవాయిడెడ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రైస్ అనేది కంప్లీట్గా మానేసేయాలండి. అండ్ రైస్తో పాటు గోధుమలు, తర్వాత ఉప్మా రవ్వ, మైదా, దెన్ వాట్ ఎల్స్ శనగపిండి, ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ఆల్సో పప్పులు కూడా కందిపప్పు కానీ పెసరపప్పు, మినప్పప్పు, ఈ పప్పులన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ లెగ్యూమ్స్ అంటే ముఖ్యంగా మనకు చన్నా దాల్, రాజ్మా, కిడ్నీ బీన్స్, సో ఇవి కంప్లీట్గా మన డైట్లో ఉండకూడదు. అండ్ ఆల్సో గరం మసాలా ఇవన్నీ కూడా ఉండకూడదు అనమాట. షుగర్ ఉండకూడదు, సాల్ట్ అనేది తగ్గించాలి, అండ్ ఆయిల్ అనేది కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఓకే, సో దీస్ ఆర్ ది ఫుడ్స్ టు బీ అవాయిడెడ్. ఓకే, అండ్ కమింగ్ టు ఫుడ్స్ దట్ నీడ్స్ టు బీ ఇంక్లూడెడ్ ఏంటంటే ఎక్కువగా మనము ఈ దసరా ఫెస్టివల్ సీజన్లో చాలామంది యూజ్ చేసే 5 సూపర్ ఫుడ్స్ ఉన్నాయండి. అదేంటంటే బక్వీట్ అని ఒకటి, సెకండ్ వన్ రాజ్గీరా సీడ్స్ ఆర్ రాజ్గీరా పౌడర్, క్వినోవా రైస్, అండ్ ఫోర్త్ వన్ వచ్చి సగ్గు బియ్యం, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి సామలు. ఓకే, ఇవి ఇప్పుడు మనకు సూపర్ మార్కెట్లో ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ మీకు అవి ఏవి దొరకలేదనుకోండి, మీరు మిల్లెట్స్కి షిఫ్ట్ అయిపోండి. మిల్లెట్స్ ఇన్ ద సెన్స్ లైక్ రాగులు, సజ్జలు, జొన్నలు, బజ్రా, సామలు, కొర్రలు, ఊదలు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మిల్లెట్స్ అనమాట. సో ఈ మిల్లెట్స్కి షిఫ్ట్ అయిపోండి. రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసండి. అండ్ కమింగ్ టు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, మనం అన్ని ఫ్రూట్స్ తినచ్చండి అండ్ అన్ని వెజిటబుల్స్ తినచ్చు. దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ అట్ ఆల్. అండ్ కమింగ్ టు ది స్పైసెస్లో ఏంటంటే మనము బిర్యానీ స్పైసెస్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ యాలకులు, చెక్క, లవంగాలు, మొగ్గ, ఇవన్నీ కూడా ఫ్లేవర్ కోసం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చింతపండు, కోకోనట్, అండ్ ఆల్సో పీనట్స్ అంటే పల్లీలు, ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది ఫుడ్స్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద డైట్. అండ్ కమింగ్ టు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ అయితే ధారాళంగా యూజ్ చేయొచ్చు. అంటే అలా అని ఎక్కువ కాదు. లైక్ మనము మిల్క్, బటర్ మిల్క్, కర్డ్, అండ్ ఆల్సో పనీర్, చీజ్, ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను మీకు డైట్ షేర్ చేస్తానన్నమాట. అండ్ ఆ డైట్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ మార్నింగ్ మీరు లేవగానే ఏం చేయాలంటే లెమన్ టీ తీసుకోవచ్చండి. లెమన్ టీ అంటే లైక్ వామ్ వాటర్లో కొంచెం లెమన్ పిండుకొని దాంట్లో కొంచెం హనీ యాడ్ చేసుకొని లెమన్ టీ అయితే తీసుకోవచ్చు. ఈ లెమన్ టీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ డైజెషన్ ప్రాసెస్ కూడా మనకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దట్స్ వై ఐఎమ్ సజెస్టింగ్ లెమన్ టీ మార్నింగ్ అనమాట. లైక్ అరౌండ్ 6-6:30కి లెమన్ టీ తీసుకోండి. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మీకు టీ, కాఫీ అనేది తాగే అలవాటు ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. బట్ షుగర్ అనేది యాడ్ చేయకండి. దాని బదులు మీరు స్టీవియా అనేది యాడ్ చేయండి. సో అది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మీరు కాఫీ, టీ తీసుకోవచ్చు. అండ్ దెన్ అరౌండ్ 9 to 10 మధ్యలో మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే మీరు కంప్లీట్ ఫ్రూట్ అనేది తీసుకోండి. ఈ షుడ్ బి అరౌండ్ 200 grams. ఫ్రూట్స్ అనేటివి ఏవైనా తీసుకోవచ్చు. అరటిపండు కానీ, యాపిల్ కానీ, వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, ఇలా ఏ ఫ్రూట్ అయినా తీసుకోండి. అండ్ దెన్ ఇన్ కేస్ ఫ్రూట్స్ లేదనుకోండి, మీరు రాగి మాల్ట్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ కొర్రలతో ఉప్మా చేసుకోవచ్చు, ఆర్ సగ్గు బియ్యంతో కిచడీ చేసుకోవచ్చు. సో ఇలా మిల్లెట్స్తో మీరు ఏది కావాలన్నా అది చేసుకొని తీసుకోండి. అది కూడా మీరు 1 కప్ కంటే ఎక్కువగా తీసుకోకండి. సో అవి చేసుకున్నప్పుడు మీరు వాటికి కాంబినేషన్ లైక్ కోకోనట్ చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ కొంచెం 2 to 3 tablespoons వేసుకొని తీసుకోండి. సో అక్కడ మీకు బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోతుంది.
సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మిడ్ మార్నింగ్ అంటే లైక్ అరౌండ్ 10:30, 11 మధ్యలో మీకు ఆకలేసినప్పుడు మీరు బటర్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, వెజిటబుల్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు, ఆర్ కోకోనట్ వాటర్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే ఆల్మండ్స్ అంటే లైక్ పీల్డ్ ఆల్మండ్స్ అనమాట, 5 to 6 ఆల్మండ్స్ అయితే తీసుకోవచ్చు. సో అప్పుడు మిడ్ మార్నింగ్ స్నాక్గా వీటిలో ఏదైనా తీసుకోవచ్చండి. అండ్ కమింగ్ టు ది లంచ్ టైం, ఈ టైంలో మనకు ఆకలేసినప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే రైస్, మిల్లెట్స్ ఏది తీసుకోకండి. ఈ టైంలో మీరు వెజిటబుల్ సలాడ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో వెజిటబుల్ సలాడ్ తీసుకుంటే మనకు ఫిల్లింగ్గా ఉంటుంది. ఇన్ కేస్ వెజిటబుల్ సలాడ్ తీసుకోకపోతే వెజిటబుల్ స్టిర్ ఫ్రై చేసుకోండి. అంటే కొన్ని వెజిటబుల్స్ని ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట. దాంతోపాటు 1 కప్ కర్డ్ తీసుకుంటే మనకు చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఓకే, సో లంచ్ టైంలో అది తీసుకోండి. లంచ్ అయిన తర్వాత మనకు అరౌండ్ 3 to 4 ఆ టైంలో ఆకలైనప్పుడు మీరు టీ కానీ కాఫీ కానీ తీసుకోవచ్చు. వితౌట్ షుగర్ తీసుకోండి, లేకుంటే స్టీవియా కానీ అలాంటిది ఏదైనా ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యాడ్ చేసుకోండి. సో 3 to 4 మధ్యలో అలా తీసుకోండి. సో 3 to 4 మధ్యలో కాఫీ కానీ టీ కానీ అయిన తర్వాత మనకు 5 o'clockకి విండో పీరియడ్ అనేది క్లోజ్ అయిపోతుందండి. అంటే ఇప్పుడు మీరు 9కి స్టార్ట్ చేస్తే 5 క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఆ 5 o'clockకే మనము డిన్నర్ అనేది ఫినిష్ చేసేయాలన్నమాట. సో డిన్నర్కి అయితే మళ్ళీ అగైన్ మనము మిల్లెట్స్కి సంబంధించి ఏదైనా లైక్ రాగి రొట్టె కానీ, కొర్రల ఉప్మా కానీ, కొర్రలతో వెజిటబుల్ పులావ్ కానీ, లేకుంటే సగ్గుబియ్యం కిచిడి కానీ ఇలాంటివి ఏదైనా చేసుకోవచ్చు. వాటికి కొన్ని వెజిటబుల్ కర్రీ కానీ యాడ్ చేసుకొని అండ్ ఆల్సో 1 కప్ కర్డ్ తీసుకుంటే మనకు అక్కడికి డిన్నర్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. దెన్ 5 నుంచి నెక్స్ట్ డే 9 వరకు యూ విల్ బీ ఇన్ ది ఫాస్టింగ్ మోడ్. అంటే 16 hours ఫాస్టింగ్ ఉంటుందన్నమాట. సో ఆ టైంలో మీకు మళ్ళీ ఆకలి అయితే మాత్రం లిక్విడ్స్ ఏదైనా తీసుకోవచ్చు. లైక్ ఫ్రూట్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు, వెజిటబుల్ జ్యూస్ తీసుకోవచ్చు, ఆర్ సూప్ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ తాగొచ్చు. సో ఓన్లీ లిక్విడ్స్ ఆర్ ఫ్లూయిడ్స్ డ్యూరింగ్ దట్ 16 hours ఫాస్టింగ్ పీరియడ్. సో ఇలా మీరు 9 days చేయండి. అఫ్కోర్స్ 1 day ఆల్రెడీ అయిపోయింది అనుకోండి, బట్ ఇంకొక 1 day యాడ్ చేసుకొని 9 days చేసి చూడండి. మీరు ఖచ్చితంగా 3 to 4 kgs అయితే తగ్గుతారు అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుందండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.